జాలేస్తుంది మనిషిని చూసి, నాకు బాధేస్తుంది మనిషి మనసును చూసి. మనిషి సాంకేతికను చూసి సంబరపడాలా, సినీ తారలపై ఉన్న వ్యామోహాన్ని చూసి సిగ్గుపడాలా? నీ జీవితానికి నువ్వే కథానాయకుడు, నీ జీవితానికి నువ్వే కథానాయకివి. కానీ ఎందుకు తెర మీద సినిమా పడగానే అవుతున్నావు వారికి బానిసవి? నీ చిన్నతనంలో నీ ముందు నాట్యం చేసేవాడికి ఏ రోజైనా నమస్కారం చేశావా? బుర్రకథ చెప్పినవాడు ఏనాడైనా నీ బుర్రలో ఉన్నాడా? వారికి వీరికి తేడా ఏంటి? కరచాలనం చేయబోతే కాలెత్తి తంతాడొకడు. సినీ చిత్రం కోసం సిగ్గు తప్పి అడిగితే పక్కకు తోసేస్తాడు ఇంకొకడు. నువ్విచ్చిన బిచ్చంతో నీ ముందే నీ బిచ్చగాడు కారులో వెళ్తా ఉంటే, పిచ్చి కుక్కలాగా వాడి వెనక నువ్వు పరిగెడతా ఉంటే జాలేస్తుందిరా మనిషి నిన్ను చూసి, నాకు బాధేస్తుందిరా మనిషి. వాడి ఇంటిలోన దద్దినం, వంటింటి భోజనం, పడక గదిల శోభనం, నీ పైస కోసం వాడు ప్రత్యక్ష ప్రసారం అంటే ఎర్రి పప్పలాగా ఏడాదిగా ఎదురు చూస్తూ ఉంటే జాలేస్తుందిరా మనిషి నిన్ను చూసి, నాకు బాధేస్తుందిరా మనిషి. పైస కూడబెట్టి ఆడ ఈడ అప్పు చేసి నువ్వెవడో తెలియని వాని కోసం పాలాభిషేకం చేస్తూ ఉంటే నీ పిచ్చి చూసి నాకు జాలేస్తుందిరా మనిషి. నిన్ను